బాస్ ఎన్ని పరుగులు, ఎన్ని వికెట్స్, ఎంత రన్ రేట్తో గెలిస్తే ఇప్పుడు టీమిండియా సెమీఫైనల్కి క్వాలిఫై అవుతుంది. 2 మ్యాచ్లు, 4 పాయింట్స్, నెట్ రన్ రేట్ ఇంకా పాయింట్స్ టేబుల్ గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం బాస్ టీమిండియా సూపర్ 8లో దక్షిణాఫ్రికా చేతిలో అతి దారుణంగా ఓడిపోయింది. మరి ఇక్కడ నుండి టీమిండియా సెమీఫైనల్ ఎలా చేరుతుంది? ఎందుకంటే సౌత్ ఆఫ్రికా చేతిలో మన టీం 5-10 పరుగుల తేడాతో ఓడిపోలేదు బాస్. ఏకంగా 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. దాంతో మన టీం రన్ రేట్ పాతాళంలోకి పడిపోయింది. మరి ఇక్కడ నుండి మన టీం సెమీఫైనల్ చేరాలంటే ఏం చేయాలో ఈ వీడియో పూర్తిగా చూసి ఫుల్ క్లారిటీ తెచ్చుకోండి బాస్. ఫస్ట్ మనం ఒక్కసారి పాయింట్స్ టేబుల్ చూసేద్దాం బాస్. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా గ్రూప్ 1లో టాప్లో ఉంది. మ్యాచ్ గెలిచింది కాబట్టి టాప్లోనే ఉంటుంది, అది మ్యాటరే కాదు. కానీ భారీ తేడాతో గెలవడం వల్ల ఆ రన్ రేట్ చూడండి బాస్, అది మ్యాటర్ ఇక్కడ. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా రన్ రేట్ +3.800. ఇక టీమిండియా రన్ రేట్ ఎగ్జాక్ట్లీ సౌత్ ఆఫ్రికాకి అపోజిట్గా ఉంది, -3.800. ఈ తేడానే ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్ని ఆందోళనకి గురి చేస్తుంది. ఇక ఇప్పుడు సౌత్ ఆఫ్రికా తనకి మిగిలి ఉన్న 2 మ్యాచ్ల్లో ఏ ఒక్కటి గెలిచినా చాలా సులభంగా సెమీఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. అంటే సౌత్ ఆఫ్రికాకి మిగిలిన ఉన్న 2 మ్యాచ్లేవి జింబాబ్వేతో ఇంకా వెస్టిండీస్తో. పొరపాటున వెస్టిండీస్తో ఓడిన జింబాబ్వేనైతే చిత్తు చేయడం గ్యారంటీ. రన్ రేట్ ఎలాగూ హైలో ఉంది కాబట్టి సెమీఫైనల్ పక్కాగా చేరిపోతుంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ని కూడా చిత్తు చేయగలదు. యాక్చువల్గా సౌత్ ఆఫ్రికా అలా చేస్తేనే మనకి సెమీఫైనల్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ సౌత్ ఆఫ్రికా మిగిలిన 2 మ్యాచ్ల్లో గెలిస్తే మనం చేయాల్సిందల్లా మనకు మిగిలి ఉన్న 2 మ్యాచ్ల్లో ఖచ్చితంగా గెలవాలి. అంటే ఇటు జింబాబ్వేని అటు వెస్టిండీస్ని ఓడించాలి. అప్పుడు మనం ఎలాంటి నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా సెమీఫైనల్ చేరిపోతాం. ఎలా అంటే బాస్, జింబాబ్వే వెస్టిండీస్ని సౌత్ ఆఫ్రికా ఓడించగానే ఆ 2 టీమ్స్ ఒక్కో ఓటమితో నిలుస్తాయి. ఆ తర్వాత టీమిండియా కూడా ఆ 2 టీంలని ఓడించగానే జింబాబ్వే వెస్టిండీస్ 2 ఓటములతో పాయింట్స్ టేబుల్లో టీమిండియా కిందికి వచ్చేస్తాయి. ఆ తర్వాత వారికి మిగిలేది ఒకే మ్యాచ్, అది జింబాబ్వే వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్. అందులో ఏ టీం గెలిచినా వారికి వచ్చేది 2 పాయింట్సే. కానీ ఆపాటికే సౌత్ ఆఫ్రికా 6 పాయింట్స్తో, టీమిండియా 4 పాయింట్స్తో ఉంటుంది. కాబట్టి సెమీఫైనల్కి డైరెక్ట్గా క్వాలిఫై అయిపోతాయి, ఎలాంటి నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా. ఇలానే జరగాలంటే ఫస్ట్ టీమిండియా ఏం చేయాలి? జింబాబ్వే వెస్టిండీస్లని భారీ తేడాతో కాదు, జస్ట్ ఓడించాలి. అనవసరమైన అత్యుత్సాహం ప్రదర్శించకుండా ఆ 2 టీంలని ఓడిస్తే చాలు, మనం సెమీఫైనల్ చేరిపోతాం. ఒకవేళ ఈ 2 టీంలలో ఏ ఒక్క టీంతో ఓడినా అంటే మ్యాక్స్ జింబాబ్వేపై గెలుస్తుంది, కానీ వెస్టిండీస్తోనే కొంచెం డౌట్. ఒకవేళ మనం వెస్టిండీస్తో ఓడిపోయి అంతకుముందు జింబాబ్వే వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్లో వెస్టిండీస్ గెలిస్తే అప్పుడు సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ సెమీఫైనల్ చేరిపోతాయి. అయితే ఇక్కడ టీమిండియా ఒక్క విజయంతో కూడా సెమీఫైనల్కి చేరే అవకాశం కూడా ఉంది బాస్. అది జరగాలంటే సౌత్ ఆఫ్రికా సూపర్ 8లో అన్ని మ్యాచ్లు గెలవాలి. టీమిండియా సూపర్ 8లో జింబాబ్వే వెస్టిండీస్ టీంలలో ఏ టీంతో అయితే ఓడిపోతుందో ఆ టీం అంతకుముందు వెస్టిండీస్ వర్సెస్ జింబాబ్వే మ్యాచ్లో ఓడిపోయి ఉండాలి. అప్పుడు మనం ఒక్క మ్యాచ్ గెలిచి కూడా సెమీఫైనల్ చేరొచ్చు. అయితే ఆ గెలుపు మామూలుగా ఉండకూడదు బాస్, బిగ్ మార్జిన్తో గెలవాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకు రచ్చా? టీమిండియా మిగిలిన 2 మ్యాచ్లు గెలిస్తే డైరెక్ట్గా సెమీఫైనల్కి క్వాలిఫై అయిపోతుంది కదా. ఇప్పుడు టీమిండియా చేయాల్సింది అదే. మరి అసలు సూపర్ 8లో నెట్ రన్ రేట్ ఏమీ ఇంపాక్ట్ చూపించదా అంటే తప్పకుండా చూపిస్తుంది బాస్. అది ఎప్పుడో తెలుసా? సౌత్ ఆఫ్రికా జింబాబ్వే ఆర్ వెస్టిండీస్ చేతిలో ఓడిపోతే అప్పుడు గ్రూప్ 1 పాయింట్స్ టేబుల్ రసవత్తరంగా మారుతుంది. ఎన్నో క్యాల్కులేషన్స్ ప్లేలోకి వచ్చేస్తాయి. అప్పుడు 3 టీంలు సెమీఫైనల్ స్థానం కోసం భీకరంగా పోరాటం చేస్తాయి. ఎలా అంటే సౌత్ ఆఫ్రికా ఇండియాని ఓడించింది, జింబాబ్వేని ఓడించి వెస్టిండీస్ చేతిలో చిత్తైతే 4 పాయింట్స్తో నిలుస్తుంది. ఇక టీమిండియా జింబాబ్వే వెస్టిండీస్ని ఓడించగానే మన టీం కూడా 4 పాయింట్స్తో నిలుస్తుంది. ఆ తర్వాత వెస్టిండీస్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికాని ఓడించాక జింబాబ్వేని ఓడిస్తే అది 4 పాయింట్స్తో నిలుస్తుంది. అప్పుడు గ్రూప్ 1 పాయింట్ టేబుల్ షేక్ అవుతుంది. నెట్ రన్ రేట్ ప్లేలోకి వస్తుంది. అప్పుడు ఒక్క పరుగు, ఒక్క వికెట్ తేడా కూడా ఒక టీం వరల్డ్ కప్ ఆశల్ని పూర్తిగా సమాధి చేస్తుంది. ఇది బాస్ కంప్లీట్ పిక్చర్ ఆఫ్ గ్రూప్ 1 టీమ్స్ సెమీఫైనల్ ఆపర్చునిటీస్. సో
టీమిండియా 100% సెమీఫైనల్ చేరాలంటే చేయాల్సింది జింబాబ్వేని, వెస్టిండీస్ని భారీ తేడాతో చిత్తుగా ఓడించాలి. అప్పుడే మన టీం ఎలాంటి ఇబ్బంది లేకుండా సెమీఫైనల్ పక్కాగా చేరుకుంటుంది. మరిప్పుడు మీకు సెమీఫైనల్ సినారియో క్లియర్గా అర్థమైనట్లేనా బాస్? ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.